నాగుల పంచమి చేసుకుంటూ ఉంటారు శ్రావణ మాసంలో. అలాగే కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి వీటికి ఎంత ప్రాశస్త్యం ఉంది అంటారు? ఖచ్చితంగా పాటించాలి అంటారా? ఇక్కడ మనకి రాయలసీమ అటువైపు నాగుల ఇక్కడ నాగుల పంచమిని నాగుల చవితిగానే చెప్తూ ఉంటారు వారు కూడా. సరే ఏదేమైనప్పటికీ సర్పారాధన అనేది చాలా విశేషం. అది చేయడం వల్ల కాలసర్పదోషాలు మన జాతకరీత్యా సవ్యకాల సర్పదోషం, అపసవ్యకాల సర్పదోషం అని 2 రకాలు ఉంటాయి. ఆ 2 రకాల సర్పదోషాలకి నివారణ చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాము. అంతేకాకుండా పితృ దేవతల నుంచి వచ్చే సర్పదోషాలు కొన్ని ఉంటాయి మనకి. వంశపారపర్యంగా కొన్ని సర్పదోషాలు ఉంటాయి. అవి కూడా కొంత ఉపశమనం చేసుకున్న వాళ్ళం అవుతాము. అయితే ఈ నాగదేవత ఆరాధన ఎట్లా చేయాలి? ఈ విషయానికి వస్తే మనకి ప్రాతకాలాన్నే లేవడము, తలమించి స్నానం చేయడము, ఇల్లంతా శుభ్రం చేసుకోవడము, ఇంట్లో నాగదేవత కోసంగా ప్రత్యేకంగా ఒక దీపాన్ని ఏర్పాటు చేసుకొని ఉండడం, ఆవు నేతితో కూడుకున్నది. తర్వాత నాగదేవతకు సంబంధించిన ఏవైనా స్తోత్రాలు ఏమన్నా వస్తే చదువుకోవడము, చదువుకొని పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టలో పాలు పోయడం. అది కూడా ఆవు పాలు, ప్యాకెట్ పాలు కాదు. ప్యాకెట్తో డైరెక్ట్గా పోయకూడదు. తీసుకెళ్ళి ప్యాకెట్ చించేసి అక్కడే పోస్తారు. అది చేయకూడదు. ఇంకా దరిద్రమైన పని ఏం చేస్తున్నారంటే మన వాళ్ళు ఆ ప్యాకెట్ కొని నోట్లు పెట్టిట చేస్తారు. నేను చూశాను, అలా చూసి వాదించింది కూడా ఉంది. అలా చేస్తా అంటే నువ్వు ఇట్లా చించావు నోడుతుంటే ఎంగిలైంది. ఎంగిలి పాలు భగవంతుడికి పోస్తాడు, అది కొంత పాపం. ఇటువంటి పాపాలు ఎన్నో చేస్తున్నాం మనం. ప్యాకెట్ పాలు ఎందుకు వద్దంటున్నాను అంటే కెమికల్స్తో కూడుకొని ఉంటాయి. ఆవు పాలు కూడా స్వదేశీ ఆవు అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. దేశీయ ఆవు అయి ఉండాలి. హైబ్రిడ్ ఆవులు కొన్ని వస్తున్నాయి ఈ మధ్యకాలంలో, అటువంటి ఆవు పాలు కూడా పనికిరావు. ఖచ్చితంగా చెప్పాలి అంటే అటువంటి ఆవు జాతి ఆవే మంచిది, కాకుండా ఇతరత్ర ఆవు పాలు కూడా పనికిరావు. కొందరు అవేం దొరకలేదనేసి అన్ని ఖచ్చితంగా దొరుకుతాయి. మనం పెంచట్లేదు కాబట్టి, మనం వాటి మీద దృష్టి పెట్టట్లే కాబట్టి దొరకట్లేదని ఒక మాట చెప్తున్నాము. నువ్వు దృష్టి పెట్టి చూడు, దొరకకపోతే అడగండి, ఖచ్చితంగా దొరుకుతాయి. ఇన్నన్నా దొరుకుతాయి, అన్ని చాలు ముక్తిని పొందటానికి. కాబట్టి దొరకట్లేదు అనేది ఒక సాకు. మనం వెతకలేక, వెళ్ళలేక, పోలేక చెప్పేటువంటి సాకులో దొరకట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఇలా పసుపు కుంకుమ వేస్తాము. పుట్ట మీద వేసేటువంటి పసుపు కుంకుమ పుట్ట మీద వేయకూడదు. పుట్ట కింద వేయాలి, ముందర వేయాలి. పుట్ట లోపల వేయడము, పుట్ట మీద ఇష్టమైనట్టు చల్లడము దయచేసి చేయవద్దు. వాటి చుట్టూ కూడా నార్మల్గా పుట్ట చుట్టూ, పుట్ట మీద మొత్తం ఇలా చల్లేయటం, వాటి చుట్టూ వేసి అగరబత్తీలు అవన్నీ పెట్టడం అలా కూడా చేస్తూ ఉంటాయి. ఈ పుట్టలో పాము వెళ్ళే దారి ఉంటుంది, ఆ దారి చుట్టూ అక్కడ లోపల పసుపు కుంకుమలు వేయడం కానీ, అక్కడ అగరబత్తీలు పుట్టకు గుచ్చటం కానీ, దాని లోపల పూలు వేయటం కానీ దయచేసి చేయకూడదు. మనము చేసే పూజ భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకునే విధముగా ఉండాలి, కానీ భగవంతుడి ఆగ్రహానికి గురయ్యే విధంగా ఉండకూడదు. అందుకని మనకు పూలు కానీ పసుపు కుంకుమ కానీ భగవంతుడి పదాల దగ్గర సమర్పించాలి అని ఉందే తప్ప ఇష్టమైనట్టు భగవంతుడి మీద వేయకూడదు. ఇది చాలా చోట్ల చూస్తూ ఉన్నాను నేను. గ్రామదేవతలు అయితే అసలు ఆ అమ్మవారు ఎవరో కూడా కనపడదు, ఆ విధంగా ఉంటుంది. అలా చేస్తుంటారు. మొత్తం పసుపు అసలు పసుపు పూయటంలో తప్పు లేదు, కానీ అసలు అమ్మవారిని ఎవరు ఏంది అనేది లేకుండా అసలు ముక్కు ఎక్కడుంది, కన్ను ఎక్కడుందో కూడా తెలియనంత ఇదిగా చేస్తుంటారు. దయచేసి అలా చేయద్దు. పాదాల దగ్గర సమర్పించి పాదాల దగ్గర ఉన్నది మనం స్వీకరించి పూలు తనలో పెట్టుకోవడం, కుంకుమ నుదుటిలో పెట్టుకోవడం, ఇలా చెయ్యాలి తప్ప పుట్ట మీద పూర్తిగా వేయకూడదు. అలా వేసి ఆ పుట్టని ఆగం చేయవద్దు దయచేసి. పుట్ట ముందు వేయండి. ఇంత పుట్ట ఉంది, ఆ పుట్ట ముందు వేయండి, పైన వేయద్దు. పైన వేయటం వల్ల ఆ పుట్ట పాడయ్యే ప్రమాదం ఉంది. అది పాడు చేసిన పాపం మనకు తగులుతుంది. అందులో పాము ఉంటే దానికి మనం ఇప్పుడు వస్తున్న పసుపు కుంకుమలు కూడా కెమికల్కి సంబంధించినటువంటివి.
ఆ పాముకు ఏ కుట్టే తగిలినా దానికి ఏదైనా వ్యాధి వచ్చింది అంటే అది మన వల్లనే అవుతుంది. ఆ పాపము కూడా మళ్ళా మనదే. కాబట్టి పాలు పోసేటప్పుడు చాలా జాగ్రత్తగా కెమికల్‌కి సంబంధించిన లేకుండా ఉండేటువంటి పాలు పోయడము, పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు ఏవి వేసినా పూలతో సహా ఏది వేసినా పుట్ట ముందు వెయ్యాలే తప్ప పుట్ట మీద వెయ్యకపోవడము. ఇలా జాగ్రత్త. అగరబత్తీలు కూడా చూపించండి, పుట్టకు గుచ్చకండి. గుర్తుపెట్టుకోండి. మనం ఏది చేసినా ఇటువంటి తప్పులు చెయ్యవద్దు. పుట్టకు గుచ్చవద్దు. పక్కన ఎక్కడన్నా గుచ్చండి. ఇంకా మనం చేసే పని ఏంటంటే ఉదాహరణకు ఒక అరటిపండు నివేదన పెట్టాము. అరటిపండు నైవేద్యం అట్టిపండు పెట్టాం. లేదు గుచ్చేసి. కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ నైవేద్యం పెట్టాము. పెట్టిన తర్వాత ఈ అగరబత్తీలు దానికి గుచ్చుతారు. ఆ నివేదన అట్టిపండు. పెట్టినటువంటి అది కూడా తప్పే మళ్ళీ. ఎన్నో మనం కావాలని చేస్తున్నామా, అజ్ఞానంతో చేస్తున్నామా తెలియట్లేదు కానీ జనాలు ఇది ఇటువంటివన్నీ దయచేసి మానేసేయండి. అరటిపండు కేవలం అగరబత్తీలు గుచ్చటానికి ఇంకో అరటిపండు పెట్టుకోండి పక్కన. దాన్ని నైవేద్యం వాడకండి. నైవేద్యానికి పెట్టింది, నైవేద్యం పెట్టిన దానికి ఈ అగరబత్తీలు గుచ్చకండి. దేనిది దానికే ఉంచండి తప్ప ఇటువంటి చిన్న చిన్న తప్పులన్నీ చేస్తూ ఉన్నాము. అలా చేయొద్దు. అలా చేయకుండా ఉన్నట్లయితే పుట్టకు ప్రదక్షిణ నమస్కారాలు చేసుకొని చేస్తే ఈ చెప్పినటువంటి జాతకరీత్యా సర్పదోషాలు కానీ, పెద్దల నుంచి వస్తున్నటువంటి సర్పదోషాలు ఏమైనా ఉన్నా కానీ ఇటువంటివన్నిటి నుంచి మనం బయటపడి ఆ సర్పదోష నివారణ అవుతూ మనకు కావాల్సింది సర్పదోషం ఉంటే సంతానం తొందరగా కలగదు, సర్పదోషం ఉంటే వివాహం తొందరగా కాదు. ఇలా కొన్ని కొన్ని ఉంటాయి కాబట్టి మన ఏ కోరిక ఏంది అనేది చూసి దాన్ని సఫలీకృతం చేసుకునే విధంగా మనము భగవంత్ పూజ అంటే ఈ నాగల పంచమి పూజ పుట్టకి చేసుకోవాలే తప్ప ఇతరత్రా విధానంగా చేయటం తగదు.